ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా పూర్తి చేస్తున్న విజయగౌరి గారు సుదీర్ఘకాలం జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేశారు. జన విజ్ఞాన వేదిక సీతానగరంలో ఒక మండలంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం చేపట్టినప్పుడు నిండు గర్భవతిగా ఉండి కూడా రోజు రాత్రులు 10 గంటల దాకా ఇల్లు తిరిగి ప్రయోజన విద్య కొరకు ఆ రోజు కృషి చేసినటువంటి దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందర కనిపిస్తుంది. అలాగే కుటుంబం మొత్తం ఒక శాస్త్రీయమైన సమాజం కొరకు, సైన్స్ ప్రచారం కొరకు, సామాజిక న్యాయం కొరకు కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాలతో కనవేసుకునే జీవితం అంతా గడిపారు. అలాంటి వ్యక్తి మొదటిసారిగా ఒక మహిళగా ఉత్తరాంధ్ర నుంచి వీడియో పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి అభ్యర్థుల్ని మీరు చూశారు. ఉపాధ్యాయ మిత్రులారా, జీవితం మొత్తం జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలతో కనవేసుకున్నటువంటి విజయగౌరి గారిని ఈసారి మొదటి ఓటు వేసి గెలిపించండి. మేము మీ గొంతుగా అక్కడ ఉంటాము అనేటటువంటి హామీని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ గొంతు 100కి 100 వినిపిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఎంతో ఆవిడ వల్ల మేలు జరుగుతుంది.